విశ్వాసము దానిని పరీక్షించుకొనుట ఇట్లు. విశ్వాసం దానిని పరీక్షించుకోవాలి. రక్త పరీక్ష విన్నారు, యూరిన్ దాన్ని కూడా పరీక్ష చేస్తారు. మనం చేసే పరీక్షలలో విచిత్రం ఏంటంటే, నా రక్తం నేను ఎప్పుడు పరీక్షించుకోను, నా రక్తం మరొకటి పరీక్షించాల. పాయింట్గా అర్థం చేసుకోండి. అలాగే యూరిన్ దీన్ని కూడా పరీక్ష చేస్తారు. ఈ పరీక్షల గురించి మనం ఆలోచిస్తే, మన రక్తాన్ని కానీ మన మూత్రాన్ని కానీ మనం పరీక్ష చేయించుకోవాలనుకునేటప్పుడు మన రక్తాన్ని మరొకరు పరీక్ష చేస్తారు. అంతేగాని మీ రక్తం మీరు ఎప్పుడైనా పరీక్షించుకుంటారా? సేమ్ అది కూడా ఈ పాఠంలో ఈ టైటిల్ అలాంటిదండి. విశ్వాసము దాన్ని పరీక్షించుకున్నట్టు ఎట్లు అంటే, మనం ఎదుటివారి విశ్వాసాన్ని పరీక్షించడానికి అలవాటు పడిపోయాం. మన సంగతి మాత్రం మనం ఎప్పుడు చూసుకోం. ఇలా చూసుకోలేని భక్తులు నరకానికి వెళ్ళిపోయారట. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, నీ నామమును ప్రవచించాం, నీ నామమున దేవుని వెళ్ళగొట్టాం, నీ నామమునే సూచక్రియలు చేసావంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడండి. అంటే వాళ్ళ గురించి వాళ్ళు పరీక్ష చేసుకోలేదు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించటం లేదు. ఎదుటి వారి గురించినటువంటి పరీక్షలే ఎక్కువ అండి. ఇక్కడ మన విశ్వాసం దానిని ఎలా పరీక్షించుకోవాలి? అసలు విశ్వాసం అంటే ఏంటి? ఈ విశ్వాసాన్ని మనం ఎలా పరీక్షించుకోవాలి? పరీక్షించుకోకపోతే ప్రమాదం ఉందా అంటే చాలా ప్రమాదం ఉంది. మీరు చనిపోకముందే భూమి మీద బ్రతుకున్నప్పుడే మీరు ఇక్కడే మీ జీవితాలను మీరు సరిచేసుకోవాలి. మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలి. భూమి మీద బ్రతుకున్నంతకాలం మీరు పరలోకానికి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంది. చచ్చిపోతే మాత్రం లేదు. చనిపోతే ఏ మనిషికి ఛాన్స్ లేదు, కానీ మీరు బ్రతుకున్నారంటే పరలోకాన్ని కొట్టే ఛాన్స్ మీకు ఉంది. కనుక బ్రతుకున్నటువంటి మీరు మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలి. మరి విశ్వాసం ఎలా పరీక్షించుకోవాలి? విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, విశ్వాసం గురించి బైబిల్లో ఒక మంచి డెఫినేషన్ ఉందండి. విశ్వాసం అంటే నమ్మకం అండి, నమ్మకం అంటేనండి దేవుని యందు విశ్వాసం అండి, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటేనండి దేవుని యందు భక్తిగా నడుచుకోవడం అండి అని ఇవన్నీ చెప్తారు. మీరు ఏ పదానికైనా మీరు అర్థం తెలుసుకోవాలంటే, బైబిల్లో ఒక పదానికి అర్థం మీకు తెలియాలి అంటే మళ్ళా బైబిల్ని అడగండి. బైబిల్ని అడిగితే బైబిల్ ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం చెబుతుంది. విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని అంటే, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవి అని మీరు నమ్మడం విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి. యేసు ప్రభువు నమ్మితే మాకు రోగం పోతుంది అంటే అది విశ్వాసం కాదండి. యేసు ప్రభువు నమ్మితే మాకు పిల్లలు పుడతారంటే అది విశ్వాసం కాదండి. అది అదృశ్యమైనవి ఉన్నవి. పరలోకం చూసారా? ఎవరికైనా పిల్లలు పుట్టారు, అది చూసారా? చూసారు. ఇది పరలోకం. కనుక అందరికీ పిల్లలు పుడుతున్నారు కనుక వాళ్ళకు పుట్టిన పిల్లలు నాకు కూడా యేసు ప్రభు నమ్మితే పుడతారని నువ్వు చూసావు కనుక ఇది విశ్వాసమా? కాదు. ఇది విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి. పరలోకం ఉంది, అదృశ్యం చూడలేదు నువ్వు. నరకం ఉంది, నువ్వు చూడలేదు. దేవుడు చూడలేదు, ఉన్నాడు. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువట. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అని అది నమ్మటమే అది విశ్వాసం అయితే,
అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మినటువంటి విశ్వాసులు ఎవరున్నారు భూమి మీద అని మనం ఆలోచిస్తే, యేసు ప్రభు వారు విశ్వాసం గురించి ఒక మంచి రిఫరెన్స్ చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే ఆయన దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, ఎవరు? యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని అన్నాడు. అంటే యేసు ప్రభు వారు భూమి మీద వచ్చేటప్పటికి విశ్వాసులు ఉంటారా అని ఎవరంటున్నారు? యేసుక్రీస్తు వారు అన్నారండి, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని అన్నాడు. అంటే యేసు ప్రభు వచ్చేటప్పటికి భూమి మీద ఎవరు ఉండరు? విశ్వాసులు ఉండరు. యేసు ప్రభు వచ్చేటప్పటికి ఎవరు ఉండరు? విశ్వాసులు ఉండరు అన్నాడు. ఎవరు? నేను భూమి మీదకి వచ్చిన విశ్వాసము కనుగొనునా అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ఉంటారనా? విశ్వాసులు చాలా తగ్గిపోతారనా? విశ్వాసం కనుగొనునా అంటే నేను వచ్చేటప్పటికి విశ్వాసులు భూమి మీద ఉన్నారు అని అనుకుంటే పొరపాటు. అసలు విశ్వాసం నేను కనుగొనునా అని అన్నాడు అంటే యేసు ప్రభు వచ్చేటప్పటికి భూమి మీద విశ్వాసం పెరుగుతుందా, విశ్వాసం తరుగుతుందా? మళ్ళా చెప్పాలి. యేసు ప్రభు వచ్చేటప్పటికి భూమి మీద విశ్వాసం పెరుగుతుందా, తరుగుతుందా? తరుగుతుంది. తరుగుతుంది అన్నది బైబిల్ చెప్పింది నిజమేనా, అబద్ధమా? నిజమే. రైట్. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారు? 700 కోట్ల మంది సుమారు. ఎంతమంది? 700. 700 కోట్ల మంది ప్రపంచ జనాభాలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? 250 కోట్ల మంది ఉన్నారు. ఈ 250 కోట్ల మంది ప్రపంచ జనాభాలో వీళ్ళందరూ విశ్వాసులే అయితే, బాగా వినండి, యేసు ప్రభు మొదటి శతాబ్దంలో ఈ మాట చెప్పేటప్పటికి ఏమన్నాడు? నేను వచ్చేటప్పటికి విశ్వాసం కనుగొనునా అని అన్నాడు. అంటే 2012వ సంవత్సరం వచ్చేటప్పటికి విశ్వాసుల సంఖ్య పెరగాల, విశ్వాసుల సంఖ్య తగ్గాలి. మరి తగ్గకుండా విశ్వాసుల సంఖ్య 250 కోట్ల మంది సంఖ్యగా పెరిగిపోయింది అంటే వీళ్ళందరూ విశ్వాసుల తొట్టిగేంగా. బాగా ఆలోచించండి, నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలా. యేసు ప్రభు వచ్చేటప్పటికి విశ్వాసుల సంఖ్య తగ్గాలి. మరి యేసు ప్రభు ఈ మాట చెప్పేటప్పటికి ఎలా విశ్వాసుల సంఖ్య ఏమవ్వాలి? పెరగాల, తగ్గాలి. అంటే యేసు ప్రభు వారు చెప్పేటప్పటికి ప్రపంచ జనాభా ఆనాడు 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఎంతకు పడిపోవాలి? 2000 సంవత్సరాలు వచ్చేటప్పటికి తగ్గాల, పెరగాల? విశ్వాసము కనుగొన అన్నాడంటే ఏమవ్వాలి? తగ్గాలి. మరి తగ్గాలి అంటే ఇప్పుడు ప్రపంచ జనాభాలో అత్యధిక మెజారిటీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళైతే మరి విశ్వాసుల సంఖ్య పెరిగిపోతుంది ఏంటి? ఇంతకీ వీళ్ళు విశ్వాసులేనా? సైలెంట్గా ఉందా? ఆలోచించాలా. ఇంతకీ విశ్వాసులేనా, విశ్వాసులు కారా? విశ్వాసం గురించి మళ్ళా మాకు మేము పరీక్షించుకోవడం ఏంటండి? ఇదేం బైబిల్ బోధండి, ఇదేం బైబిల్ యూనివర్సిటీ అని మీరు అనుకోవచ్చు. ఇలాంటి టెస్టులు మీరు చేయించుకున్నారో లేదో కానీ ఇలాంటి పరీక్షలు పౌలు గారు మొదటి శతాబ్దంలో చేశారట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు 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 విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీ బ్లడ్ టెస్ట్ మీరు చేసుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొని చూసుకోండి. అంటే మీరు టెస్టులు చేసుకోండి, మీరే టెస్టులు చేసుకోండి. మరి మేము టెస్టులు చేసుకోండి, మరి మెషిన్ ఉండాలి కదండి అని మీరు అడుగుతారేమో. మీ దగ్గర ఉంది ఏ మెషిను? కుట్టు మెషిన్ కాదు, బైబిల్ ఉంది. ఈ బైబిల్ ఏమనుకున్నారు? మీ విశ్వాసాన్ని పరీక్షించేది, మీ విశ్వాసాన్ని స్కానింగ్ చేసే స్కానింగ్ మిషన్.
మీకు ఎంత ఉంది బ్లడ్, హెచ్బి ఎంత ఉంది, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, ప్లాస్మా ఎంత ఉంది, మొత్తం మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని స్కానింగ్ చేయడానికి స్కానింగ్ మిషన్లు ఎలాగైతే ఉన్నాయో ప్రపంచంలో అందరి దగ్గర హాస్పిటల్లో, అలాగే మీ గురించి, మీ విశ్వాసం గురించి పరీక్షించాలి అంటే మీ విశ్వాసం గురించి పరీక్షించడానికే మీరు కొనుక్కోవలసింది బైబిల్, మీరు చెక్ చేసుకోవాల్సింది బైబిల్లో. రైట్, మరి మీ అందరికీ ఇప్పుడు టెస్టులు పెడతాను. మరి మీరేటండి మాకు టెస్టులు పెట్టండి అని పెడుతున్నారు అనుకోవచ్చు. మీకు టెస్టులు పెట్టే ఓన్లీ బైబిల్ ఉండేనండి. విశ్వాస పరీక్ష ఇది, రక్త పరీక్ష కాదు. రక్తాల్లో గ్రూపులు ఎలాగైతే ఉన్నాయో విశ్వాసాల్లో గ్రూపులు ఉన్నాయండి. ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి. రక్తంలో ఎలాగైతే గ్రూపులు ఉన్నాయో ఈరోజు ప్రపంచంలో విశ్వాసాలలో కూడా విశ్వాసుల గ్రూపులు, విశ్వాసుల గుంపులు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్ ద్వారా టెస్ట్ చేస్తే చెప్పేస్తుంది ఏమని, ఇంతకు ఇతని విశ్వాసం సంగతి ఏంటి, మీ సంగతి ఏదో తేలిపోద్ది. యేసుప్రభు దగ్గర శిష్యులు వచ్చారండి. శిష్యులు వచ్చి పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చేస్తున్నారు. ఎవరి దగ్గర? యేసుప్రభు దగ్గర. ఏమని? లూకాసు వార్త 17:5 చూడండి. అపోస్తులట వచ్చారట యేసుప్రభు దగ్గరికి వచ్చి, మా విశ్వాసము వృద్ధి పొందించు. అబ్బా, ఏమని అడుగుతున్నారండి? యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? మా విశ్వాసం వృద్ధి పొందించు, మా విశ్వాసం డెవలప్ చేయాలి, నువ్వు అభివృద్ధి చేయాలి అంటున్నారు. ఆనాటి అపోస్తులు అలాగంటే ఈనాటి క్రైస్తవులు ఏమంటున్నారు? మా విశ్వాసం అభివృద్ధి కాదు, మా వ్యాపారాలు అభివృద్ధి చేయాలి, మా రోగాలు అభివృద్ధి చేయకూడదు, తగ్గించాలి, మా ఆస్తులు అభివృద్ధి చేయాలి. ఈరోజు అభివృద్ధులండి. కానీ ఆ రోజు అపోస్తులు అంటున్నారు మా విశ్వాసం అభివృద్ధి చేయండి అని అడిగారట. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే ఇలా వెనక్కి తిరిగి చూశాడట. ఏది, ఎవరన్నారు ఈ డైలాగు అని చూశాడట. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు ఏమని, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల అంటున్నారు. ఎవరిని చూసి అంటే అపోస్తులకి ఎంత లేదు? ఆ అపోస్తులు యేసు ప్రభుతో తిరిగిన అపోస్తులకు ఆవగింజ లేకపోతే మీ గింజల సంగతి ఏంటి? యేసు ప్రభుతో తిరుగుతున్న అపోస్తులు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూస్తున్న యేసు ప్రభుతో తిరుగుతున్నటువంటి అపోస్తులకే ఆవగింజంత విశ్వాసం లేదట. అంటే దేవునిని నమ్మినట్టుగా ఉంటారే కానీ నమ్మలేని అనుమానం ఉన్నటువంటి తోమ టైపు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. పైకి మాత్రం అంటారు ఏమని, మాకు విశ్వాసం ఉందని మీరు అంటారు. కానీ అదే పౌలు గారు బైబిల్లో అంటున్నారు. దశలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు మీరు ప్రార్థన చేయాలి. విశ్వాసం గట్టి చెప్పండి. విశ్వాసం యేసు ప్రభు వచ్చేటప్పటికి విశ్వాసం కనుగొనని యేసు ప్రభు అన్నందుకు మొదటి శతాబ్దంలోనే అపోస్తులు ఉన్న కాలంలోనే విశ్వాసం ఎంతమందికి లేదు? ఆ కాలంలో అపోస్తులు సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితమైన బోధ చేస్తున్న ఆ కాలంలోనే విశ్వాసం అందరికీ లేకపోతే ఈ రోజున్న ప్రపంచ జనాభా 250 కోట్ల మంది క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి వీళ్ళల్లో విశ్వాసం ఉందని నేను నమ్మాలా? మీరు నమ్ముతారా చెప్పండి? అంటే విశ్వాసాన్ని ఏం చేయాలి? పరీక్ష చేయాలి. విశ్వాసం ఉందా లేదా? ఇంతకీ వీళ్ళు నమ్మారు అంటే ఎలా నమ్మారు? ప్రపంచంలో ప్రతి మనిషి దేవునిని ఎలా నమ్ముతాడో అని రీసెర్చ్ చేసిన ఒక స్కాలర్ ఉన్నాడు. వాడిపోయాడే సాతాను. ఆడు చెప్తున్నాడండి, టెస్టులు చేసి 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 అలసిపోయి
దేవుడి దగ్గరికి వెళ్ళాడట. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడ్డాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏమని? బాబు ఎక్కడి వచ్చావు? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. అయితే నా సేవకుడు నన్ను యోబు సంగతి ఆలోచించితివా? ఎందుకు ఆలోచించలేదు? ఆలోచించాను. ఏం ఆలోచించావు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చరిత్రను విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడే ఎవడును లేడు అని చెప్పాడటండి. ఎవరు? దేవుడు. అప్పుడు సాతాను అంటుందండి, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇస్తాను నాయన, నీకు యోబు రిపోర్ట్ ఇస్తాను. యోబు మనసును స్కానింగ్ చేశాను. నిన్ను నమ్ముకున్న వాడి మనసు ఎలాగుంటుందంటే 9వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అని అడుగుగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. ఉత్తినే నమ్మేశాడు అనుకున్నావా? నిన్ను నమ్మినోడు ఉత్తినే నమ్మడు. కడుపు నొప్పి తగ్గింది, అందుకే ప్రభువు నమ్మడికి బ్యాచ్. ఇతని సంగతి ఏంటి? ఇతనికి పిల్లలు లేరట, నమ్మాడు. ఇతనేటి? కోర్టు సమస్యలు. ఇతని సంగతి ఏంటి? కిడ్నీలో రాళ్ళు. ఇతని సంగతి ఏంటి? మోకాళ్ళ నొప్పులు. రిపోర్టు, భూమి మీద ఉన్నటువంటి మనుషుల రిపోర్టు దేవుడి దగ్గర ఇస్తుంది. యోబు ఊరకే భయభక్తులు గలవాడు ఆయన. నువ్వు అతనికి కలిగిన వాటికి సమస్తమును చుట్టూ కంచె వేసావు కనుక, నువ్వు కాపాడుతున్నావు కనుక అల్లులో ప్రైజులాడు అనుకొని తిరుగుతున్నాడు. కానీ ఇవన్నీ ఇచ్చేసావు, నువ్వన్నీ తీసేసావు అనుకో, కంచె కట్ చేసావు అనుకో, నిన్ను కట్ చేసేస్తాడు. చెప్తుందండి యోబు ఊరకయే అంటే నిన్ను నమ్మేడు వాడు ఉత్తినే నమ్మడు. నిన్ను అవసరానికి నమ్ముకుంటారే తప్ప ప్రజలు అదృశ్యమైనవి ఉన్నవి పరలోకం నాకు కావాలని, నరకం నుండి నేను తప్పించుకోవాలి అని, బ్రతికితే క్రీస్తు కోసం బతకాలి, చావైతే లాభం అనుకునేటటువంటి ఈ డైలాగ్ కొట్టేటటువంటి మేసం ఉన్న మగాళ్ళు ఎవరు లేరు. ఎవరు? సాతాను అలాగే అంటదండి. పౌలు గారు అన్నారు, నా మట్టుకైతే, ఈ మాట మీరు కొట్టగలరేమో కొట్టండి. గెట్స్ ఉండాలి ఆ డైలాగ్ కొట్టాలంటే. డెలివరీకి నా మట్టుకైతే బ్రతుకొట్ట క్రీస్తే. ఎవరన్నారు? ఇది సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి పౌలు అన్నారు. ఇది పెళ్ళి మానేసి దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టేసి ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకొని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడంటే వదిలేసుకొని వచ్చినవాడు కొట్టిన డైలాగ్ అదైతే ఏమీ వదలకుండా ఏం కొడతావు డైలాగులు చెప్పండి? ఏమి చేయకుండా నువ్వేం కొట్టేస్తావు? రేమైనా దేవుని పిల్లరా, పౌలు గారు అన్నారంటే దానికి ఉంది అర్థం. ఈరోజు మీరు అనగలరు అలాగా, నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభం, నా కుటుంబం అంతా కూడా ఇంకా దేవుడేనండి అని అంటామండి? ఏమండి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటే దానికి అర్థం ఏంటి? ఎక్కడో ఇల్లు కట్టి సెటిల్ అయిపోకుండా నాయన, ఎక్కడ కట్టుకున్నావంటే ఇక్కడే ఉండిపోతావు. నువ్వు ఇలాగా ఇల్లు లేకుండా దేశ సంచారం చేసుకుంటూ సువార్త ప్రకటించుకొని వెళ్ళిపోవాలి. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. మనం పునాదులు గల ఆ పట్టణంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఉంది పునాది, ఇక్కడ ఉంది మనకు సమాధి. కనుక మీరు ఇలాగా ఎక్కడో సెటిల్ అయిపోతే కుదరదు అని సమస్తమును దేవుని కోసం ఉపయోగించేటటువంటి వ్యక్తులుగా మీరు మారాలి అని, ఇలాంటి విశ్వాసులుగా మీరు మారాలి అని, ఇలాంటి విశ్వాసి అని అలాంటి వాళ్ళు అనే మాటలే నా మట్టుకైతే బ్రతుకట్టు క్రీస్తే, చావైతే లాభం. ఇలాంటి విశ్వాసులు ఉన్నారా? ఇలాంటి విశ్వాసులు లేరు. ఎందుకంటే ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన అంటే మనిషిని ఏమి స్కానింగ్ చేసి చెబుతుందండి బాబు. అందుకే ఈరోజు దేవుడు మనిషికి గుర్తు రావాలంటే రెండు మీకు. ఒకటి, దేవుడు మీకు ఎప్పుడు గుర్తొస్తాడు? అయితే ఆదివారం, తప్పితే అనారోగ్యం. నిజం చెప్పండి.
అండ్ మీకు ఆరోగ్యం ఉంది, మీరు జోబులు చేయట్టారంటే మీకు దేవుడు గుర్తులేడని అర్థం. మనకు దేవుడు ఎప్పుడు గుర్తురాడు? ఎప్పుడు గుర్తురాడు? గుర్తు రావాలంటే ఆదివారం రావాలి, తప్పితే అనారోగ్యం రావాలి. అంటే అవసరాలకు మాత్రమే దేవుణ్ణి మనుషులు నమ్ముతారు. కనుక ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన అని సాతాను దేవునితో చెబుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, మనకు విశ్వాసం ఉందంటారా? విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలి? ఇంతకు మనం ఏ విశ్వాసంలో ఉన్నాం? మనం ప్రభువుని ఎందుకు నమ్మాం? ఎందుకు ప్రభువుని నమ్ముతారు? అసలు దేవుడు అనుకున్నట్టుగా నమ్మకపోతే వాళ్ళ కోసం దేవుడు ఏమంటున్నాడు? అవన్నీ సంగతులు మీరు తెలుసుకోవాలి. డిప్లొమాలో నుండి ఎంబీటీహెచ్ థర్డ్ ఇయర్ వరకు మీరు ఈ పాఠాలన్నీ తెలుసుకున్న నాడు మీరేంటో మీకు అర్థమవుతుంది. మీ విశ్వాసం ఏంటో మీకు అర్థమవుతుంది. మీ భక్తి ఏదో మీకు అర్థమవుతుంది. మీరు పరలోకానికి వెళ్తారో లేదో అన్న సంగతి మీకే తెలిసిపోద్ది. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తుని యందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. మనం ఏ కాలం కోసం నమ్ముకోకూడదటండి ప్రభుని? ఈ జీవిత కాలం కోసం నమ్మకూడదటండి. అంటే రోగాల కోసం నమ్మితే ఏ జీవితం? పిల్లల కోసం నమ్ముతున్నాం అంటే ఏ జీవితం? ఉద్యోగం వచ్చిందని నమ్ముతాను అంటే ఏ జీవితం గురించి? అంటే ఈ లోక సంబంధంగా పరిస్థితి దేవుడు పాస్ చేస్తాడని, పిల్లలు పుట్టిస్తాడని, ఉద్యోగాలు ఇస్తాడని, పెళ్ళిళ్ళు చేస్తాడు అని, ఇల్లులు కడతాడు అని, కడుపులో ఉన్న రోగాలన్నీ తగ్గిస్తాడని ఈ జీవిత కాలం కోసం ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ ఎవరని చెబుతున్నాడు? మనుషులందరికంటే దౌర్భాగ్యులట. ఎవరు? ఈ జీవిత కాలం కోసం నమ్మేవాళ్ళు. అంటే బిన్ లాడెన్ మంచోడా? ఈ జీవిత కాలం కోసం కడుపు నొప్పి తగ్గిందని ప్రభువుని నమ్ముకున్నాడు మంచోడా? చెప్పండి. మనుషులందరికంటే దౌర్భాగ్యుడు ఎవరు? అవసరాలకు ప్రభువుని నమ్ముకున్నాడట. బాధపడుతున్నారేటి? ఒక అవసరాలకు నమ్ముకున్నా జంపు చేయొచ్చు ఈ రోజు నుండి. ఏమని? ప్రభువా, అప్పుడు నేను నిన్ను నమ్మినప్పుడు అలా నమ్మాను, ఇవాళ నాకు లైట్లు వెలిగాయి కనుక నేను ఇలా నమ్ముతానని భూమి మీద బ్రతుకున్నంత కాలం నువ్వు జాగ్రత్తగా పరలోకాన్ని పొందటానికి నీకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. అదే మాట నేను మొదట ఉపయోగించాను, ఇప్పుడు మళ్ళీ ఉపయోగిస్తున్నాను. నువ్వు భూమి మీద బ్రతుకున్నావు అంటే నీకు పరలోకాన్ని పొందడానికి ఛాన్స్ ఉంది. నువ్వు చచ్చిపోవంటే నీకు లేదు. చస్తే ఇంక రావడానికి లేదు. వన్ వే ట్రాఫిక్ ఇది. రావడం లేదు, వెళ్ళిపోవడమే. భూమి మీద బ్రతుకున్నావు అంటే నువ్వు ఇంతవరకు అవసరానికి దేవుని నమ్ముకున్నా నువ్వు ఈ పాఠం విన్న తర్వాత అయితే నేను ప్రభువుని పరలోకం కోసమే నమ్ముతాను, నేను ప్రభువుని నా తండ్రినే నేను నమ్ముతాను, నేను దేవుణ్ణి నరకం నుండి తప్పిస్తాడని నేను నమ్ముతాను, నేను దేవుణ్ణి చూడకపోయినా నమ్ముతాను అనేటటువంటి విశ్వాసం నీకు ఉండాలి. మనకు ఎవరి మీద నమ్మకం ఉంది? అమ్మ మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద ఉండదు. మనకు ఎవరి మీద ఉంది నమ్మకం అండి? తల్లి మీద. తల్లి చూపిస్తుంది ఏమని? రే, ఇతను ఎవరు అనుకున్నావు? ఇతనే మీ నాన్న అని అంటది. అనగానే మనం ఏం చేస్తాం? ఇతను మా నాన్న, ఏది టెస్ట్ చూపించు అని అంటాం. ఏంటి ఏమండి? టెస్ట్లు ఏమని అడుగుతారా? టెస్ట్లు ఏమి ఉండవండి. మా నాన్న, మా అమ్మ, నమ్మకం అండి. అమ్మ మాట మీద ఇంత నమ్మకంతో నీ తండ్రిని పరీక్షించకుండా నమ్మే నీవు మీ నాన్న ఇతనే అని చెప్పినందుకు నువ్వు నమ్మేవే తప్ప అవసరాల కోసం నీ తండ్రిని నువ్వు నమ్మనప్పుడు,
పరలోకమందున్నటువంటి దేవునిని కూడా అతను తండ్రి అని యేసుప్రభు భూమి మీద చెప్పడానికి వచ్చాడు కనుక ఆ మాట విని విశ్వసించినటువంటి నీవు ఆత్మలకు తండ్రి దేవుడని నమ్మితేనే నువ్వు విశ్వాసం అవుతావే తప్ప అవసరాలకు నమ్ముకుంటే మాత్రం నువ్వు విశ్వాసవే కావు. నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యుడివట. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకోవాలి, మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. కనుక ఈ పరీక్షలలో మనకు తేలింది ఏంటంటే ప్రభువుని నమ్మాలి అంటే నమ్ముకోవడం చాలా ఈజీ అట. నమ్మడం ఏమైనా కష్టమండి, సులువా ఏంటి? యేసు ప్రభు నమ్మిన వారు 100 కేజీలు బియ్యం బస్తా మోసుకొని విశాఖపట్నం వెళ్ళాలన్నారనుకో, కష్టం. ఏం కష్టమండి? ప్రభు నమ్మడం కష్టం ఏంటండి? సులువు, ఈజీ. నమ్మడం చాలా ఈజీ, సులువు. సులువుగా నమ్మేసుకున్నారు అందరూ. మీరు నమ్ముకున్నా మీకున్నది విశ్వాసం అని మీరు అనుకున్నా బైబిల్ అంటుంది విశ్వాసం అందరికీ లేదు. ఎందుకు లేదు విశ్వాసం? విశ్వాసం అంటే భూమి మీద విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టుకున్నది ఒకే ఒక అతనండి. ఎవరతను? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎలానగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు. అబ్రహాము నమ్మింది దేనికోసం నమ్మాడటండి? మా పునాది ఆగిపోయిందని నమ్మలేదట. ఏటోనండి, ప్రభు నమ్ముకున్నాం, ఆ పునాది మీద అలాగ దేవుడు ఈ స్లాబ్ వేసాడు. ఏమండి, భూమి మీద మనుషులు చూసేది ఈ పునాదుల కోసం అయితే అబ్రహాము దేని గురించి చూశాడట? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండను. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా ఆ వాగ్దాత దేశములో పరవాసులైరి. అంటే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించి ఈ దేశం కోసం అసలు వాళ్ళు పట్టించుకోలేదట. అంటే వాళ్ళకంతా మనసు దేని మీద ఉంది? పైనున్న వాటి మీదే మనసు ఉందండి. పైనున్న వాటి మీదే మనసు ఉందంటే భూమి మీద మొట్టమొదటిసారిగా ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులలో విశ్వాసము అన్న దానికి మొట్టమొదటి కారకుడు అబ్రహాము గారండి. అందుకే అతను ఏమైపోయాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. అంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులకు ఉన్నదంటారా? చెప్పండి. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఉందా? అబ్రహాముకు అంత దేశాన్ని ఇచ్చేసిన దేవుడు అతనికి లోకం మీద నమ్మకం లేదట. పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. అంటే విశ్వాసికి ఉండవలసినటువంటి విశ్వాసము అదృశ్యమైన వాటి మీద ఉండాలి. మనసు పరలోకం దేవుడు ఇస్తాడనే నమ్మకం ఉండాలి. దేవుడు పరలోకాన్ని నాకు ఇస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు. మరి దేవుడిని నేను నమ్ముకోవటం వల్ల నేను చనిపోతే నా ఆత్మకు దేవుడు స్వర్గాన్ని ఇస్తాడని ఆత్మ కోసం ఆత్మలకు తండ్రిని నమ్మాలి తప్ప ఈ జీవితకాలం మట్టుకే 60 సంవత్సరాల జీవితం కోసం కానీ మీరు ఒకవేళ దేవుని నమ్మితే మీరు మనుషులందరికంటే ఏమైపోతారు? దౌర్భాగ్యులు అయిపోతారు. మీరు అనుకుంటారు మీకు విశ్వాసం ఉందని మీరు అనుకోవచ్చు. అవసరాలకు నమ్ముకుంటే దేవుని దృష్టిలో మీరు దౌర్భాగ్యుడు, అంటే అవసరానికే నమ్ముకున్నాడు రా అని దేవుడు అనుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే అబ్రహాము ఎలాంటి విశ్వాసం ఉందట అబ్రహాంకి? పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. అందుకే 17వ వచనం చూడండి, హెబ్రీ పత్రిక 11:17. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అదండి విశ్వాసికి ఉన్నటువంటి విశ్వాసం. అబ్రహాముకు నమ్మకం ఉందట. ఏమని నమ్మకం? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై
అబ్రహాముకి ఎలాంటి నమ్మకం ఉంది తెలుసా? నీ కొడుకును బలివ్వని దేవుడు చెప్పినప్పుడు మీరు అనుకోవచ్చు అబ్రహాం ఏమైపోయాడని. అబ్రహాంకి ఎలాగుందట మనసు? చెప్తున్నాడు అబ్రహాము, మన మైండ్ చెప్తున్నాడు ఇక్కడ. మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తివంతుడని ఎంచిన వాడై. అంటే ఏమనుకున్నాడు అబ్రహాము? మృతులను సైతము దేవుడు లేపుతాడు. దేవుడు ఎలాంటి వాడు అనమాట? మృతులను సైతము లేపుతాడు. మృతులను సైతము దేవుడు లేపుతాడు అనే నమ్మకం ఎవరికి ఉంది? ఉందా? అబ్రహాముకు ఉంది. మృతులను సైతము లేపుతాడనే నమ్మకం ఎవరికి ఉంది? అబ్రహాముకు ఉంది. అంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం? నా కొడుకుని నేను బలిగా ఇచ్చేసినా చచ్చిన కొడుకుని దేవుడు బతికిస్తాడే తప్ప కొత్త కొడుకుని ఇస్తాడు అని అనుకోవడం లేదు. పాయింట్ క్యాచ్ చేయాలి. మళ్ళీ చెప్తాను, మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి అని అన్నాడు. అంటే ఇస్సాకును బలిగా ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాము మనసు ఏంటి చెప్పండి? నేను ఇచ్చేస్తాను, కత్తి తీసేస్తాను, కత్తితో నరికేస్తాను, వీడేమైపోతాడు? చచ్చిపోతాడు. జాగ్రత్తనండి. దేవుడు బలిమ్మని అడిగాడు, నా కొడుకుని ఇమ్మని అడిగాడు, లేక ఇచ్చాడు, ఇచ్చాడు, మళ్ళీ అడిగాడు. గొప్ప కిలాడి దేవుడు అని అనుకోలేదండి. మనం ఏమనుకుంటాం? ఇచ్చినట్టు ఇచ్చి గొప్ప గేమ్స్ ఆడుతున్నావు నువ్వు అని అంటాం మనమైతే. కానీ అబ్రహాం అలాగ అనుకోలేదు. ఏమనుకున్నాడట? దేవుడు అడిగాడు. దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడు కనుక నా కొడుకుని నేను ఇచ్చేస్తాను, బలి ఇవ్వడానికి నేను రెడీ, నా కొడుకును నా చేతులతో చంపేయడానికి నేను సిద్ధమైపోతున్నాను. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా కొడుకునే నాకు ఇస్తాడు అనుకునే నమ్మకం ఎవరికి ఉంది? అబ్రహాంకు ఉందండి. అంటే చచ్చిన వారిని లేపుతాడు. అది చచ్చిన వాడిని లేపుతాడన్న అది ఎవరికున్న విశ్వాసం? రైట్. అబ్రహాముకున్నది చచ్చిపోయిన నా కుమారుడును లేపుతాడన్న విశ్వాసం అబ్రహాముకున్న విశ్వాసం. అయితే ఈరోజు క్రైస్తవులకు ఉండవలసిన విశ్వాసం ఎలాంటి విశ్వాసం? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను చచ్చిపోయిన యేసు ప్రభు ఒకరోజు వస్తాడు, నన్ను సమాధుల్లో నుండి తిరిగి లేపుతాడు. అంటే ఈ విశ్వాసం అనేది మీకు లేకముందు చనిపోయిన వారు అంతవరకు ఎవరు బ్రతకనప్పుడే అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం ఉందటండి? చచ్చిపోయిన ఇస్సాకును దేవుడు బ్రతికిస్తాడు అనే నమ్మకం ఉందంటే ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అబ్రహామా మీరా? మనం చచ్చినా నమ్మం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినా నమ్మం. ఆయన లేచినా నమ్మం, చెప్పినా నమ్మం. మేము టోటల్గా మా బ్యాటరీ ఎలాంటిదంటే డిశ్చార్జ్ నమ్మం. ప్రేమైన దేవుని పిల్లరా, అబ్రహాంకి ఎలాంటి విశ్వాసం ఉందటండి చెప్పండి? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడట. అంటే అబ్రహాంకి ఎలాంటి నమ్మకం ఉంది? ఇంకా ఈ రోజు నేను బలిచ్చేస్తాను, నా కొడుకు చచ్చిపోతాడు, ఇంకా నాకు నా కొడుకు లేడు అనే భావనలో లేడండి. ఎందుకు? దేవుడు అంతకుముందు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానం నుండి భూలోక వంశములన్నిటినీ ఆశీర్వదిస్తాను కనుక అబ్రహాము నుండే ఇస్సాకు నుండే నీ సంతానం వస్తుందని అన్నాడు కనుక ఇస్సాకు నుండి సంతానం వస్తుందని దేవుడు అన్నాడు. అంటే ఇస్సాకు ఏమవుతుంది? పిల్లలు పుడతారు. ఇస్సాకు నుండి ఎంతమంది వస్తారు? ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువులు అంత జనం ఈ మనిషిలో నుండి వస్తాదని దేవుడు చెప్పినప్పుడు ఆ ఇస్సాకును బలిమ్మని దేవుడు నన్ను అడిగినప్పుడు ఆ ఇస్సాకును నేను బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయినప్పుడు ఆ ఇస్సాకును నేను చంపేసేటప్పుడు చచ్చిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఇస్సాకు నాకు ఎలాగొస్తాడు? అయితే దేవుడు ఏం చేస్తాడనమాట? మృతులను సైతం లేపుతాడా. అదండి అబ్రహాముకున్నటువంటి నమ్మకం. చనిపోయిన ఇస్సాకును దేవుడు లేపుతాడు అన్న నమ్మకం ఆనాడు అబ్రహాములో ఉంటే ఈరోజు క్రైస్తవుల్లో ఏమని ఉండాలి? మేము చచ్చిపోయిన మమ్మల్ని యేసు ప్రభు
బ్రతికిస్తాడు అనుకునే నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకము ఈరోజు క్రైస్తవుల్లో ఉందా అంటే 99.9 లేదండి. లేవని మీరు ఎలా చెప్పగలరండి? ఏ మీటింగ్లకు వెళ్ళినా స్టేజ్ మీద సాక్ష్యాలు ఇస్తారండి. ఏమని? నేనండి ప్రభువుని నమ్ముకున్నానండి, నాకు కడుపులోని కాయ, కడుపులో బల్ల, కడుపులో గడ్డ, ఏడిది గడ్డ పెరుగులాగా. అమ్మా మీరేం కంగారు పడకండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సంవత్సరం తాలూకా దీవెనలన్నీ నీవే. ఏంటి అన్ని దీవెనలే. ఏ టీవీ చూడండి, ఏ ఛానల్ చూడండి, ఏ సభల్లో చూడండి, లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడని చెప్పి ప్రజలను ప్రభువులోనికి నడిపిస్తున్నారే తప్ప చచ్చిపోయిన నిన్ను దేవుడు తిరిగి ఒకనాడు బ్రతికిస్తాడు. అందుకే నువ్వు ప్రభువుని నమ్మాలే తప్ప ఈ జీవిత కాలం కోసం నువ్వు నమ్మకూడదని ఎవరైనా చెబుతున్నారో చెప్పండి? ఈ బోధలు ఉండవండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, సొలొమోనును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అంతే, మీరు స్టాండ్ అయిపోతారు. ఏమని? ఆహా, అయ్యగారు ఇవాళ చాలా గంభీరమైన వర్తమానం ఇచ్చారని మీరు అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, నీ దాసుడు చెప్పినట్టుగా అబ్రహామును దీవించిన దేవా, ఇస్సాకును దీవించిన దేవా, దావీదును దీవించిన దేవా అని ఇంకెలాగా ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు అడిగడమే కాకుండా ఒక దొంగ ప్రార్థన చేస్తానండి. ఆకాశ వాకిలిప్పు, నాకు అసలు వాకిలే లేదు. ఏమంటారండి? నీకు వాకిలే లేదు, ముగ్గే లేదు, నీకేం చేయాలట? ఆకాశ వాకిళ్ళు ఇప్పారట. దాబ్బును పడిందనుకో చచ్చిపోతా నువ్వు. పట్టజాలన విస్తారమైన కొమ్మరించాలట పైనుండి. సరిగ్గా ఈ మాత్రం దెమ్మలుగా కొమ్మరించాడంటే మొత్తం దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపిస్తుంది నీకు. నీకేం పనిపాటు లేదేటి? ఆకాశం ఇచ్చాడు, ఆ కింద నక్షత్రాలు ఇచ్చాడు, దాని తర్వాత గ్రహాలు ఇచ్చాడు, దాని తర్వాత భూమిని ఇచ్చాడు. ఆ భూమి మీద ఉన్నటువంటి పళ్ళు, కాయలు, గాలి, నీరు, ఇంకా నీకేం కావాలి? చెత్త చెదారం మొత్తం అంతా నీకు ఇచ్చాడు. యేసుప్రభుని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, మొత్తం దూతను కోటను దూతలను సేవకులుగా నీకు ఇచ్చాడు. ఉన్నదంతా ఆయనకి ఇచ్చేసి ఆయన నీకు ఇచ్చేస్తే ఇంకేటి అడుగుతావు ఆయన్ని? చెప్పు. ప్రభు ఆకాశం తండ్రి అని అన్నాం అనుకో, ఎప్పుడో ఇచ్చాను. ప్రభు భూమి అన్నాం అనుకో, ఆదాము చెప్పాను కదా నాయన, మర్చిపోయారేంటి మీరు? భూమిని లోపరుచుకోమన్నా మీ నాన్న చెప్పానా? భూమిని ఇచ్చేసి, ఆకాశాన్ని ఇచ్చి, గాలినిచ్చి, నీరునిచ్చి, ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇచ్చింది మళ్ళా ఇమ్మని అడుగుతావేటి? అందుకే అందరికీ విశ్వాసం లేదు. అందుకే మేము ఎప్పుడు దేవుణ్ణి ఏమీ అడగం. ఆయన ఒకటే మాట అన్నాడు, ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ ఏవి? రేషన్ లిస్ట్ ఉంది కదా నీ దగ్గర, ఈ లిస్ట్ అంతా ఆయన తయారు చేసుకొని ఉంటాడు. ఏమని? బాబు వీడు అడుగుతున్నాడు అంటే అంతే కదా. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు మోకరించావంటే అర్థం ఏంటి? నువ్వు మోకరించావంటే దేవుడు చెవులు మూసుకుంటాడు. అమ్మ పోయిన వారం అడిగిందేనరా? ఏ సంవత్సరమైనా అడిగినవి అడుగుతారే తప్ప, ఇచ్చేసినవి ఇమ్మని అడుగుతారే తప్ప, పరలోకం కావాలి నాయన, తొందరగా రావాలని ఉంది, ఎందుకో నాకు అసలు ఉండడానికి ఇష్టం లేదు, తొందరగా లేపోయి నాయన అని అంటారా? అప్పులు తండ్రి, పిల్లకి పెళ్ళి అవ్వలేదు, ఇటు చూస్తే ఇంకా అప్పులు, అటు సైడ్ చూస్తే ఉద్యోగం లేదు, ఇంకా స్లాబ్ పడలేదు. ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఏ దైవ సేవకుడైనా నా గురించి ప్రార్థన చేస్తారా అనగానే ఒక దొంగ సేవకుడు దిగుతాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఉన్నది అతనికి ఇచ్చేసి, ఏమండి చెయ్యెట్టి నన్ను ఆశీర్వదించండి అని అంటాడు. అంతేనండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ 60 సంవత్సరాల చిన్న జీవితం కోసమే ఈరోజు ప్రభువుని అందరూ నమ్ముకుంటున్నారు తప్ప ఇది విశ్వాసం కాదండి. మీరు విశ్వాసులు అనే సంగతి మీకు తెలియాలి అంటే మీకు ఏముండాలట? చివరగా యాకోబు 2:19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అబ్బా బాగానే నమ్ము, అలాగ నమ్మడం మంచిదే, నిజమే, అలాగ నమ్మడం మంచిదే. చూడండి ఎంత బాగుంది, చూడండి పాయింట్.
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు చూసావు, అలాగ నమ్మడం మంచిది. కడుపు నొప్పి కోసం నమ్ముతున్నావు అనుకో, అది మంచిది కాదు. చూడండి ఎంత బాగుందో. మళ్ళా చదువు బాబు. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నా, ఇది బాగుంది. ఇది అలా నమ్ముట మంచిదే, అది కరెక్టే, అది నమ్మటం మంచిదే. కానీ దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు? అవి నమ్మే బ్యాచే. దెయ్యాలు నమ్ముతాయి కానీ ప్రభు కోసం ఏ పని చేయవు, అన్ని కచ్చిడే పనులే చేస్తాయి. అవి నాకు ఉపయోగపడే ఏ పని చేయవు దెయ్యాలు. కనుక దెయ్యం నమ్మింది, అది నాకు ఉపయోగపడలేదు. ప్రభువుని నువ్వు నమ్మావు, నువ్వు నాకేమీ ఉపయోగపడలేదు. ఏం చేసావు? ప్రభువుని నమ్మావు. నమ్మిన తర్వాత ఏం చేసావు? చక్కగా గుడికొచ్చావు. గుడికొచ్చిన తర్వాత ఏం చేసావు? పాట నేర్చుకున్నావు. ఎన్ని సంవత్సరాలు పాట పాడావు? 20 సంవత్సరాలు పాట పాడావు. ఎక్కడ కూర్చున్నావు? మొదటిసారి బాప్తిజం పొందినాడు మొదటి బెంచి తండ్రి, బాప్తిజం పొందిన 20 సంవత్సరాలు చివరి బెంచి తండ్రి. చివరి బెంచికి వెళ్ళి ఏం చేసావు తండ్రి? పాట పాడాను ప్రభువా. ఏ పాట? చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్లగా నడుపు, పీడికొద్దు. మళ్ళా ఏమండి, 20 సంవత్సరాలు అయిపోయి బాప్తిజం పొందితే నువ్వు గొర్రె పోతువా, గొర్రె పిల్లవా? చెప్పండి ఈరోజు. ఏంటి, బాప్తిజం పొంది 20 సంవత్సరాలు అయిపోయినటువంటి నీవు ఎంతో వాక్యం నేర్చుకొని 20 సంవత్సరాలలో ఎంతో మందిని తీసుకురావలసిన నీవు గుడికొచ్చే వెళ్ళిపోతున్నావు అంటే దెయ్యాలు నమ్మాయి, నువ్వు నమ్మావు. నీలో క్రియలేమున్నా చెప్పు. దెయ్యములను కూడా నమ్ముతున్నాయి కానీ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. నమ్మకం ఉన్నది ప్రభు, నాకు ఆవగింజ కంటే ఇంకా కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉందని నువ్వు కథలు చెప్తే, ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడు, అంటే యూస్లెస్ ఫెలో అని ఇంగ్లీష్లో అర్థం. అంతే, అర్థమైంది మీకు? ఎంత అట విశ్వాసం ఉందట? మొదటి కొరింథీ 13:3-2 అండి. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములు, అబ్బా మొత్తం మర్మాలన్నీ తెలిసట నీకు. మొత్తం జ్ఞానమంతా ఎరిగి ఎంబిటే చేసావు. కొండలను పిగిలింపగలిగినటువంటి విశ్వాసము గలవాడవైనను ప్రేమ లేని వాడవైతే ఇదేటండి ఇలాగంటున్నాడు. కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఉందట, జ్ఞానం అంతా తెలుసట. అంటే ఎంబీటే చేసిన మహా స్టూడెంట్ నువ్వు, అంతేనా? జ్ఞానం అంతా తెలుసుకున్నావు, విశ్వాసం కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఉంది. ఇంత విశ్వాసం నీకున్నా నీకు ప్రేమ లేదు అంటే అర్థం ఏంటి? దేవుని పని చెయ్యకపోతే, క్రియలు లేకపోతే. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ప్రేమిస్తున్న ప్రభు అని అన్నాడు. అయితే వెరీ గుడ్ అన్నాడా? నా గొర్రెలు మేపు. నన్ను ప్రేమిస్తే గొర్రెలు నువ్వేం చేయాలి? మేపాలి. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేయాలి? గొర్రెలు మేపాలి. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావు, అయితే నా గొర్రెలు మేపు. అంటే మీరు దేవునిని యందు విశ్వాసం ఉంచుకున్నారంటే కుదరదు. మీరు నమ్మిన తర్వాత మీ ఎడల ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏం క్రియలు? దేవుని పిల్లల్ని దేవుని దగ్గరకు నడిపించే పనులు మీరు చెయ్యాలి. మీరే గుడికి రారు తిన్నగా. మనం ఎప్పుడు వస్తాం? ఆదివారం అరటి మొలిచాను, మళ్ళీ సోమవారం రాము. సోమవారం నుండి శనివారం మన పనులు మనం చూసుకొని, ఆదివారం 1 గంట, అది ఒకవేళ సెలవు ఉంటే, రోగం లేకపోతే, మనకి పనులు లేకపోతే, చుట్టాలు రాకపోతే, దేవుని దగ్గరకు వచ్చే బ్యాచ్ మనది. మనకేమిస్తాడండి పరలోకం చెప్పండి? కనుక నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అంటే అందరూ ప్రభు నమ్ముకున్న వారే తప్ప ప్రేమ లేనివారు. ప్రేమ లేనివాడవైతే నువ్వు నిష్ప్రయోజనం అన్నాడు. అంతే. దేవుని ప్రేమ లేకపోతే, గొర్రెలను మేపకపోతే, దేవుని మాటలు నేర్చుకోవడానికి నువ్వు రాకపోతే, నీ పిల్లల్ని దేవునికి ఇవ్వకపోతే నీవు వేస్ట్ అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యందు మీకు విశ్వాసం ఉందని మీరు ఒకవేళ అనుకుంటే
నమ్మినటువంటి మీరు మీ పిల్లల్ని దేవునికి మీరు ఇవ్వాలి, మీ కుటుంబాన్ని దేవుని కోసం మీరు నడిపించాలి. మీరు నడవడమే కాకుండా అనేక మంది కుటుంబాలని దేవుని యొద్దకు నడిపించాలి. వాళ్ళండి క్రియలు కలిగినటువంటి విశ్వాసులు. హెబ్రీ పత్రిక 11:6 చివరిగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం అదేనండి చెప్పాడు. మీకు విశ్వాసం లేకపోతే, క్రియలు లేని విశ్వాసం అయితే, దేవుని ప్రేమ మీలో లేనప్పుడు, మీరు మీ అందు విశ్వాసం లేకపోతే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పని మీరు చెయ్యకపోతే అసాధ్యం అండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుని సంతోషపరచండి. మీరు నమ్ముకోవడమే కాకుండా అనేక మంది నమ్ముకునేటట్టుగా మీరు చేయండి. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి అబ్రహాము, ఆయనకున్న విశ్వాసం, నాయన మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడని మిమ్మల్ని ఎంచారు. అదే విశ్వాసం ఈరోజు కూడా తండ్రి, మేము మీ కుమారుడైన యేసు మమ్మల్ని తిరిగి లేపుతాడు, బ్రతికిస్తారు, ఆ మహాలోకానికి తీసుకొని వెళ్తారని ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం నాయన. ఇందులో మీ పిల్లలు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది నేర్చుకుంటున్నారు, వింటున్నారు. నాయన మీకోసమే బ్రతకాలి, మీ ఇష్టాన్ని నెరవేర్చాలి, అనేక మందిని మీ యొద్దకు నడిపించాలి, ఆ మహాలోకానికి వెళ్ళాలి, మీతో తరతరములు యుగయుగములు మీతో ఉండాలి తండ్రి. ప్రభువా, మీ పిల్లలు ఈ 10 రోజులు మీ మాటలు నేర్చుకొని, మీరు అనుకున్నట్టుగా మీ మాటలు తండ్రి నేర్చుకున్న ఈ మాటలు చక్కగా పరీక్షల్లో రాసి పాస్ అయ్యి ఈ భూమి మీద బలా మంచి నమ్మకమైనటువంటి దోషడాన్ని అనిపించుకొనేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.